హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో 10 యాడ్సెన్స్ ఆల్టర్నేటివ్ వెబ్సైట్స్ అనేవి చూపిస్తాను. సో ఈ 10 ఆల్టర్నేటివ్ వెబ్సైట్స్ అనేవి సేమ్ యాడ్సెన్స్ లాగానే అన్నట్టు అడ్వర్టైజ్మెంట్స్ అనేవి చూపిస్తాయి మన వెబ్సైట్లో. కానీ మన కొద్దిగా రెవెన్యూ అనేది తక్కువ ఉంటుంది యాడ్సెన్స్తో కంపేర్ చేసుకుంటే. సో యాడ్సెన్స్లో సిపిసితో కంపేర్ అయి ఉంటుంది, కానీ ఇందులో ఒక్కొక్క వెబ్సైట్ ఒక్కొక్క డిపెండెన్సీ పెట్టుకుంటుంది అన్నట్టు. ఈ వెబ్సైట్స్ టాప్ 10 అన్నట్టు 2020లో యాడ్సెన్స్ తర్వాత. సో ఇందులో 1 by 1 మనం వెబ్సైట్స్ గురించి డిస్కస్ చేద్దాము. సో యాడ్సెన్స్ తర్వాత ఈ వీడియోలో ఫస్ట్ వచ్చే వెబ్సైట్ media.net అన్నట్టు. సో media.net చాలా ఫేమస్, ప్లస్ ఇది చాలా ట్రస్టెడ్ వెబ్సైట్ అన్నట్టు. media.net అనేది చాలా రోజుల నుంచి మార్కెట్లో ఉంది. సో media.net మోస్ట్లీ సేమ్ యాడ్సెన్స్ ఎలాంటి యాడ్స్ ప్రొవైడ్ చేస్తుందో సేమ్ అలాంటి యాడ్సే media.net కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో సేమ్ మీకు ఎలాంటి ఫీలింగ్ వస్తుందంటే యాడ్సెన్స్ మీ వెబ్సైట్లో ఉన్న ఫీలింగే ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు, సేమ్ యాడ్సెన్స్ లాంటి యాడ్సే అన్నట్టు. నేటివ్ యాడ్స్ వాడుతుంది, అలానే డిస్ప్లే యాడ్స్, కాంటెక్స్చువల్ యాడ్స్. కాంటెక్స్చువల్ యాడ్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీ పోస్ట్ మధ్యలో యాడ్ చేయొచ్చు అన్నట్టు. సో డిస్ప్లే యాడ్స్ కూడా మీ పోస్ట్ మధ్యలో యాడ్ చేసుకోవచ్చు. ఈ నేటివ్ యాడ్స్ అనేది సైడ్ బార్లో యాడ్ చేసుకోవచ్చు. సో media.netలో కూడా కొద్దిగా యాడ్సెన్స్కి ఎలా అప్రూవల్ తీసుకుంటామో media.netలో కూడా అలానే అప్రూవల్ తీసుకోవాలి. సో యాడ్సెన్స్తో కంపేర్ చేసుకుంటే media.netలో కొద్దిగా మన వెబ్సైట్ అనేది కొద్దిగా తొందరగా అప్రూవ్ అవుతుంది. సో మన వీడియోలో నెక్స్ట్ వచ్చే వెబ్సైట్, సో ఈ వెబ్సైట్ పేరు ఇన్ఫోలింక్స్ అన్నట్టు. సో ఇది కూడా సేమ్ డిస్ప్లే యాడ్స్, కాంటెక్స్చువల్ యాడ్స్ చూపిస్తుంది. యాజ్ కంపేర్ టు media.netతో పోల్చుకుంటే ఈ వెబ్సైట్ కొద్దిగా తొందరగానే అప్రూవల్ అనేది ఇస్తుంది. సో ఇది కూడా సేమ్ డిస్ప్లే యాడ్స్ అవన్నీ షో చేస్తుంది అన్నట్టు. ఇన్ఫోలింక్స్లో మీరు డైరెక్ట్ సైన్ అప్ అయ్యి మీరు ఎక్కడైతే యాడ్స్ చూపించాలనుకుంటున్నారో అక్కడ వీళ్ళు ఇచ్చిన కోడ్ అనేది పేస్ట్ చేస్తే యాడ్స్ చూపిస్తుంది అన్నట్టు. సో పేమెంట్ కూడా తొందరగానే వస్తుంది ఫ్రెండ్స్ ఈ ఇన్ఫోలింక్స్లో. ఇన్ఫోలింక్స్ కూడా ట్రస్టెడే media.net తర్వాత. పబ్లిషర్స్లోకి వెళ్ళి చూడొచ్చు. సో పబ్లిషర్లోకి వెళ్ళాక చూడండి, సైన్ అప్ ఫర్ ఫ్రీ, పేస్ట్ కోడ్, గెట్ పేడ్ అని ఉంది. సో చాలామంది ఇన్ఫోలింక్స్ వాడతారు ఫ్రెండ్స్. మన వీడియోలో వచ్చే థర్డ్ వెబ్సైట్ పేరు revenuehits.com. సో ఈ revenuehits.com కూడా సేమ్ యాజ్ media.net ఫ్రెండ్స్. కాంటెక్స్చువల్ యాడ్స్, డిస్ప్లే యాడ్స్ అనేది చూపిస్తుంది. సో ఇందులో కూడా మీరు డైరెక్ట్గా మీరు సైన్ అప్ అయ్యి యాడ్స్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇందులో యాడ్స్ టైప్స్లో చూడొచ్చు మీరు, డిస్ప్లే బ్యానర్స్ అనేవి ఉంటుంది. సో సైడ్ బార్లో హెడర్లో యాడ్ చేసుకోవచ్చు. సో ఇంకా పాప్ అండర్ అన్నట్టు. పాప్ అండర్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీ వెబ్సైట్కి వచ్చిన వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో ఒక పాపప్ అనేది వస్తుంది. ఆ పాపప్లో అడ్వర్టైజ్మెంట్ అనేది ఉంటుంది. సో ఒకసారి మీకు డెమో అనేది చూపిస్తాను. వ్యూ డెమో ఉంది కదా, వ్యూ డెమో మీద క్లిక్ చేశాక ఒకవేళ మీరు ఇది మీ వెబ్సైట్ అనుకోండి, ఎవరైనా ఇలా క్లిక్ చేశారంటే ఒక పాపప్ అనేది ఓపెన్ అవుతుంది అన్నట్టు. సో ఇక్కడ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ అనేది చూపిస్తుంది. అలా మీరు పాప్ అండర్ యాడ్ యూనిట్ అనేది వాడుకోవచ్చు. ఇన్ పుష్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ అది ఒక నోటిఫికేషన్ లాగా అన్నట్టు రైట్ సైడ్లో వస్తుంది. ఇంకొకటి బటన్. సో ఎక్కడైనా మీరు అప్లై నవ్వు, డౌన్లోడ్ నవ్వు లాంటి బటన్ అనేది యాడ్ చేయొచ్చు. అది క్లిక్ చేస్తే మీకు మనీ అనేది వస్తుంది. సో నెక్స్ట్ ఫుటర్లో అన్నట్టు, అంటే ఇప్పుడు ఇక్కడ హవర్ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ ఐ యాక్సెప్ట్ ఇలా ఉంది కదా, అట్లా అడ్వర్టైజ్మెంట్ అనేది వస్తుంది. దాని తర్వాత ఫ్లోటింగ్ బ్యానర్. సో ఇక్కడ మీరు చూసే ఉంటారు, ఇక్కడ చాలామందికి బెల్ ఐకాన్ లాగా ఉంటుంది కదా, అలాంటిదే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అనేది కూడా వస్తుంది అన్నట్టు. ఇంకొకటి షాడో అన్నట్టు. షాడో అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇలా మీ వెబ్సైట్ అనేది లోడ్ అయ్యాక ఒక పాపప్ అనేది వస్తుంది. సో డెమో చూపిస్తాను. సో చూడండి ఇలాంటిది. సో నెక్స్ట్ స్లైడర్ అన్నట్టు. స్లైడర్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీ వెబ్సైట్లో సైడ్కి ఇక్కడ యాడ్ అనేది ఉంటుంది, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్. ఇంకొకటి డైలాగ్ అన్నట్టు, ఎస్ ఆర్ నో అన్నట్టు. డైలాగ్ ఇలా ఏం లేదు ఫ్రెండ్స్, మీకు పాపప్ అనేది చూపిస్తుంది అన్నట్టు. రెవెన్యూ హిట్స్లో మీరు యాడ్స్ ప్లేస్మెంట్స్ అనేవి చేసుకోవచ్చు. ఇన్ని టైప్స్ ఆఫ్ యాడ్ డిస్ప్లే చేయడానికి ఆప్షన్స్ ఉన్నాయి. సో రెవెన్యూ కూడా బాగానే వస్తుంది ఫ్రెండ్స్, ఇందులో పేమెంట్స్ కూడా బాగానే వస్తుంది. సో మన వీడియోలో నెక్స్ట్ వచ్చే వెబ్సైట్ పేరు బిట్వైజర్. సో బిట్వైజర్లో మీరు నేటివ్ యాడ్స్, పాపప్ యాడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇందులో కూడా మీరు జస్ట్ సైన్ అప్ చేసి మీ వెబ్సైట్కి అనేది యాడ్స్ అనేది డిస్ప్లే చేసుకోవచ్చు. సో ఇక్కడ యాడ్ ఫార్మాట్స్ చూసుకుంటే నేటివ్ యాడ్స్ ఉంది, ఇంకొకటి పుష్ నోటిఫికేషన్ ఉంది, అంటే ఇక్కడ కింద ఇటు సైడ్కి వస్తుంది కదా. సో ఇంకేంటిదంటే డైరెక్ట్ నావిగేషన్ అన్నట్టు. సో మీ వెబ్సైట్కి వచ్చిన వాళ్ళు ఒక పాపప్ అనేది వస్తుంది, ఆ పాపప్ క్లిక్ చేశాక మీ వెబ్సైట్కి అనేది వెళ్తారు. సో నెక్స్ట్ వచ్చేది పాప్ అండర్ అన్నట్టు. ఇంతకుముందు రెవెన్యూ హిట్స్లో చూపించాను కదా, క్లిక్ చేసిన వెంటనే పాపప్ అనేది ఓపెన్ అవుతుంది అలా. ఇంకోటి XML.
సో XML అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీరు ఏదైనా క్లిక్ చేశాక యాడ్ అనేది చూశాక ఆ పోస్ట్లోకి వెళ్తారు అన్నట్టు. సో XML అయితే మీరు సెలెక్ట్ చేసుకోకండి, అది మీ యూజర్స్కి చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది. సో బిట్వైజర్లో ఇలాంటి యాడ్ యూనిట్స్ అనేది ఉంది. సో నెక్స్ట్ వచ్చేది పాప్ యాడ్స్ అన్నట్టు. సో పాప్ యాడ్లో ఏంటంటే మీరు 1000 విజిటర్స్ వచ్చారనుకోండి, మీకు $4 అనేది పే చేస్తారు అన్నట్టు. సో పేపాల్ ద్వారా. సో ఇందులో మీకు చాలా పేమెంట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ పబ్లిషర్స్లోకి వెళ్తే మీకు ఇక్కడ డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, 1000 US యూనిక్ విజిటర్స్కి వీళ్ళు $4 అనేది పే చేస్తారు అన్నట్టు. ఇంకా వీళ్ళు పేమెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి అన్నట్టు, పేపాల్ అలర్ట్ పే. సో నెక్స్ట్ వీళ్ళకి ఫ్రీ సపోర్ట్ కూడా ఉంది. సో మన వీడియోలో నెక్స్ట్ వచ్చే వెబ్సైట్ పేరు పాప్ మై యాడ్స్ అన్నట్టు. సో ఇది కూడా ఒక అడ్వర్టైజ్మెంట్ ఇదే. ఇందులో కూడా మీరు డిఫరెంట్ యాడ్ యూనిట్స్ ఉంటాయి. యాడ్ ఫార్మాట్ అనేది సేమ్ ఉంటుంది, నేటివ్ డిస్ప్లే యాడ్స్ లాగా. సో ఇందులో మీకు రేట్స్ అనేవి ఎక్కువ వస్తాయి అన్నట్టు, యాడ్ రేట్స్. మళ్ళీ ఇంకా ఇందులో పేమెంట్ అనేది ఫాస్ట్గా చేస్తారు. సో మన వీడియోలో నెక్స్ట్ వచ్చే వెబ్సైట్ పేరు ప్రొపెల్లర్ యాడ్స్. సో ప్రొపెల్లర్ యాడ్స్ కూడా పాపప్కి బాగా ఫేమస్ ఫ్రెండ్స్. ఇది ప్రొపెల్లర్ యాడ్స్లో ఆన్ క్లిక్ ఉన్న ఇంటర్స్టిషియల్ యాడ్స్ చాలా ఫేమస్ అన్నట్టు. సో ఈ ప్రొపెల్లర్ యాడ్స్లో మీరు కొద్దిగా ఏంటిదంటే పాపప్స్ అన్నట్టు. ఒకవేళ మీ వెబ్సైట్కి చాలా ట్రాఫిక్ వచ్చిందనుకోండి, ఈ ప్రొపెల్లర్ యాడ్స్ అనేది వాడండి. సో ఈ ప్రొపెల్లర్ యాడ్స్లో డిఫరెంట్ యాడ్ ఫార్మాట్స్ ఉంటాయి అన్నట్టు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవి టాప్ యాడ్ ఫార్మాట్ కట్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవి టాప్ యాడ్ ఫార్మాట్స్ అన్నట్టు, పర్ఫార్మింగ్ యాడ్ కట్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ టాప్ పర్ఫార్మింగ్ యాడ్ ఫార్మాట్స్. ఇందులో ఫస్ట్ వచ్చేది పుష్ నోటిఫికేషన్, నెక్స్ట్ వచ్చేది ఆన్ క్లిక్ యాడ్ అన్నట్టు, క్లిక్ చేసినవన్నీ ఇంకొక పాపప్ ఓపెన్ అవుతుంది. సో ఇంకొకటి ఏంటంటే ఇన్ పేజ్ యాడ్ అన్నట్టు, ఇక్కడ చూడొచ్చు సైడ్కి. నెక్స్ట్ నేటివ్ ఇంటర్స్టిషియల్స్. సో ఇది నేటివ్ ఇంటర్స్టిషియల్స్ కూడా మీరు యూస్ చేయవచ్చు. సో ఇలా ప్రొపెల్లర్ యాడ్స్లో ఈ ఫార్మాట్స్ ఉన్నాయి, ఇంకా ఉంటాయి ఫార్మాట్స్ అనేవి. సో నెక్స్ట్ వచ్చే వెబ్సైట్ పేరు వైబ్రెంట్ మీడియా అన్నట్టు. సో ఇది కొద్దిగా మీరు అవాయిడ్ చేస్తే బెస్ట్. సో ఫ్రెండ్స్, ఈ వైబ్రెంట్ మీడియాలో ఇమేజ్ యాడ్ ఉంటుంది, కంటెంట్ యాడ్ ఉంటుంది అన్నట్టు. అంటే కంటెంట్ యాడ్ అంటే టెక్స్ట్ యాడ్. సో వీళ్ళు ఇచ్చే యాడ్ కోడ్ అనేది లైట్ వెయిట్ ఉంటుంది అన్నట్టు. ఒకవేళ మీ వెబ్సైట్లో చాలా కంటెంట్ ఉందంటే ఈ కోడ్ యూస్ చేయొచ్చు. మీరు ఇందులో పాజిటివ్ రేట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒకవేళ మీ వెబ్సైట్ ట్రాఫిక్ అనేది US నుంచి వస్తే. సో మన వీడియోలో నెక్స్ట్ వచ్చే వెబ్సైట్ పేరు బై సెల్ యాడ్స్ అన్నట్టు. సో ఈ బై సెల్ యాడ్స్లో బిడ్డింగ్ అనేది హైలో ఉంటుంది అన్నట్టు. సో ఈ బై సెల్ యాడ్స్లో మీకు CPC అనేది ఎక్కువ వస్తుంది, కాస్ట్ పర్ క్లిక్. సో ఈ కాస్ట్ పర్ క్లిక్ అనేది మీకు ఎక్కువ రావడం వల్ల మీకు తక్కువ ట్రాఫిక్తో ఎక్కువ మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. ఒకవేళ మీకు US నుంచి బాగా ట్రాఫిక్ వస్తుందంటే ఈ వెబ్సైట్ని వాడండి. సో మన వీడియోలో లాస్ట్ వచ్చే వెబ్సైట్ పేరు అడ్వర్సల్. సో ఈ అడ్వర్సల్లో కొద్దిగా రిక్వైర్మెంట్ అనేది ఉంది. సో అదేంటో చూద్దాము. సో ఇది పబ్లిషర్స్ అన్నట్టు, అంటే మనం మన బ్లాగ్లో వీళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ అనేది పెట్టుకుంటాం కాబట్టి మన పబ్లిషర్స్. సో వీళ్ళు ఏం సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారంటే నేటివ్ యాడ్స్, వీడియో యాడ్స్, డిస్ప్లే యాడ్స్ అన్నట్టు. ఇంకొకటి రోబాస్ట్ ట్యాగ్ మేనేజ్మెంట్ అన్నట్టు. సో మీరు రాసిన కంటెంట్కి యాడ్స్ అనేవి మ్యాచ్ అవుతాయి అన్నట్టు. ఇంకొకటి వీళ్ళ దగ్గర ఫ్రాడ్ ఫిల్టర్ అనేది కూడా ఉంది. ఇంకొకటి ఈ కాపీరైట్ కంటెంట్ మీద వీళ్ళు యాడ్స్ అనేవి చూపించరు. సో నెక్స్ట్ వచ్చేది బెస్ట్ ఆఫ్ ఆల్, నో కమిట్మెంట్స్, నో కాంట్రాక్ట్స్, నో మెస్, నో వరీస్ అంట. సో ఇవన్నీ పెట్టుకోరు అన్నట్టు వీళ్ళు. సో రిక్వైర్మెంట్స్ ఏంటిదంటే మీకు ఒక సొంత డొమైన్ నేమ్ అనేది ఉండాలి. సో .com కావచ్చు, .xyz కావచ్చు. సో మీ డొమైన్ నేమ్ అయితే ఉండాలి. blogspot.comలో మాత్రం రాదు. సో నెక్స్ట్ ఏంటిదంటే ఎవ్రీ మంత్ మీకు 50,000 పేజ్ వ్యూస్ అనేది రావాలి. సో ఒకవేళ 25,000 వచ్చినా పర్లేదు. సో నెక్స్ట్ పాయింట్ వీళ్ళ దాంట్లో ఇది కొద్దిగా ఇంపార్టెంట్, మాల్వేర్ అనేది ఉండదు మీ వెబ్సైట్లో, మాల్వేర్ కంటెంట్ అన్నట్టు. ఇంకొకటి పైరసీ అంటే మూవీస్ అలాంటిది. ఇంకొకటి ఇల్లీగల్ అన్నట్టు, అంటే APK మోడ్స్ అలాంటివి. ఇంకొకటి అడల్ట్ కంటెంట్ అనేది కూడా ఉండద్దు అన్నట్టు. ఇంకొకటి నెక్స్ట్ వచ్చేది రిస్ట్రిక్టెడ్ బై లాగిన్, అంటే ఎలా అంటే ఫేస్బుక్ లాగా అన్నట్టు. మీరు ఫేస్బుక్లోకి లాగిన్ అయ్యాకనే కదా యాక్సెస్ చేయగలుగుతారు. అలా ఉండద్దు మీ వెబ్సైట్, ఓపెన్గా ఉండాలన్నట్టు, ఎవరన్నా యాక్సెస్ చేసుకునేటట్టుగా. అప్పుడు మీరు వీళ్ళ వెబ్సైట్కి అనేది అప్లై చేయొచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ టాప్ 10 యాడ్సెన్స్ ఆల్టర్నేటివ్స్. సో ఇవి మీరు ఎప్పుడు వాడండి అంటే మీకు యాడ్సెన్స్ అప్రూవల్ అనేది రాకపోతే అప్పుడు మీరు ఈ వెబ్సైట్స్ అనేవి యూజ్ చేయండి.
సో ఇందులో నేను బాగా ప్రిఫర్ చేసేది media.net, ఇంకొకటి ఇన్ఫోలింక్స్, ఈ ప్రొపెల్లర్ యాడ్స్ కూడా. సో ఈ ప్రొపెల్లర్ యాడ్స్ కొద్దిగా CPC అనేది ఎక్కువ ఇస్తుంది. సో మీరు ఈ 3 వెబ్సైట్ మీద ఫోకస్ చేయండి. మెయిన్గా మీరు media.website మీద ఫోకస్ చేయండి. సో ఇందులో మీరు మోస్ట్లీ మీకు యాడ్సెన్స్లో ఉన్న ఎక్స్పీరియన్సే ఇందులో కూడా ఉంటుంది అన్నట్టు. సో ఇవి ఫ్రెండ్స్ టాప్ 10 యాడ్సెన్స్ ఆల్టర్నేటివ్స్. ఒకవేళ మీకు ఏదైనా వీడియో సజెషన్స్ ఉన్నా, ఇందులో మీకు ఏమైనా అర్థం కాకపోయినా, ఏమైనా క్వరీస్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.